మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రతీకారంతో కూటమి సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అక్రమ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్టు చేయడం చంద్రబాబు కక్షపూరిత పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, దీంతో వారి దృష్టి మళ్లించడానికి ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా కక్షపూరితంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా చేసి మరి యాక్టివ్గా తిరిగే నాయకుల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తూ ఇవాళ మిథున్ రెడ్డిని నైట్ అరెస్ట్ చేసి మరి ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే మరి చూస్తున్నాం. మనం మొన్నే ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఇంటిపైన కారు, ఇల్లు ధ్వంసం చేసి ఎంతో అగత్యం చేశారు. మరి ఇవన్నీ కూడా మరి మేము గుర్తుపెట్టుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు రానున్న రోజుల్లో అధికారం తథ్యం మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మీకు ఎలా వర్తిస్తాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. మద్యం కేసుతో ఎలాంటి సంబంధాలు లేకున్నా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. సుపరిపాలన అందించవలసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో కాలం వెళ్లదీస్తూ ఉన్నారని విమర్శించారు. ఎంపీ మిథున్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి అని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏ5ను వదిలేసి ఏ31 అరెస్ట్ చేస్తారు. అంటే ఎవరికైతే వాళ్ళ కన్వీనియంట్గా ఎవరిమైతే కోపం ఉంటుందో వాళ్ళు అరెస్ట్ చేయడం. ఇది ఏడన్నా ఉందా? తప్పులు చేసిన వాళ్ళు ఛార్జ్షీట్లు వేస్తారు. ఎవరు 1, 2, 3, 4 ఇట్లానే అభియోగాలు ఉంటే అంటే కేసు తీవ్రత బట్టి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ పెట్టి నెంబరింగ్ ఇస్తారు. ఆ నెంబరింగ్లో 5 తీసేసి 31 వాడికి ఎక్కడైనా ఇంతవరకు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఇలాంటి అంటే వాళ్ళు కన్వీనియంట్గా ఎవరు కావాలంటే వాళ్ళ మీద చేస్తున్నారు. ఇలాంటి పాలసీలు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగము చెల్లదు. దాని మీద మేమందరం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఈరోజు చేస్తున్నారో ప్రతి ఒక్కటిని ప్రజలు గమనిస్తున్నారు. ఆ రోజు ఏదైతే మీరు ఇచ్చారో సూపర్ 6 అని 143 వాగ్దానాలని వాటిని మీద ఫోకస్ చేయాలే కానీ ఎంతసేపు జగనన్నని టార్గెట్ చేస్తూ ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు తప్పి కూటమి ప్రభుత్వం వచ్చేటువంటి ప్రజల యొక్క సంక్షేమం కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచనలో ఎక్కడ మీరు చేయడం లేదు. దీన్ని ప్రతి ఒక్కరూ దాని మీద ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మా జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ఉండే సంతోషం ఎలా ఉంది, ఈరోజు మీరు చేస్తున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయనేది తేటతెల్లిగా ప్రజల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే దిశగా ఈరోజు మీరు ప్రవర్తిస్తున్నారు.